హాయ్ హలో గైస్, నేనైతే ప్రొద్దున పొలానికి వచ్చిన. మక్కనైతే మంచిగా వచ్చింది. కాకపోతే పైన రోజు మేఘాలు అవుతున్నాయి, కానీ వర్షం పడతలేదు. లైట్గా పడుతుంది, వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ సంవత్సరం వర్షాకాలం మాత్రం బాగా ఇది ఉన్నది, బాగా తక్కువ వర్షాలు పడుతున్నాయి. అటు కొద్దిగా డౌన్ ఉంది. ఫర్టిలైజర్ వేద్దాము అంటే వర్షాలు పడతలేవు. తుంగజాతి గడ్డి కరెక్ట్ చనిపోలేదు. ఎర్రగడ్డి అంతా చనిపోయింది, ఓన్లీ గుంజర మాత్రమే ఉంది. పక్కనైతే మంచిగా వచ్చేసింది. వర్షం పడితే ఫర్టిలైజర్ వేసి స్ప్రే చేద్దామని చూస్తున్నా. ఇట్లా వచ్చింది. పంట అనేది సూపర్ ఉన్నది. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా మా పొలాల. ఇంకొక చేనులో కూడా మక్క మంచిగా వచ్చింది, అక్కడ కూడా మంచిగా ఉన్నది. కొన్ని జాగాలలో మొత్తం తుంగ ఉన్నది, ఇక్కడ అయితే లేదు. ఇటు సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నది మొత్తం. ఎందుకంటే 2 పంటలు వేసుడుకు దానికి గడ్డ అనేది చనిపోకలేదు. కంటిన్యూ తుంగ ఇగురు వాళ్ళకి మొలుస్తూనే ఉంది. దానికి ఏదైనా పరిష్కారం మందు ఉంటే కొట్టేస్తా. ఇలా బాగున్నది. మరి గ్యాప్ మొత్తం పందులు లింగాన్ చేసినాయి. సెకండ్ సారి పెడితే కూడా మొలిసిన వీటిని కూడా తీసేసినాయి. పెట్టలేదు. ఇట్లా అయితే ఉన్నది. పంట మంచిగా ఉన్నది ఇప్పటికైతే. కాకపోతే వర్షాకాలం అనేది ప్రతి సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ ఉన్నాయి. ఈ మంత్లో జూలైలో ఆగస్టులో ఫుల్ వర్షాలు పడేటి. మాకైతే రోజు మొగులు ఉంటుంది. ఇవాళ పడుతుంది అనుకుంటే అసలు వర్షం పడతలేదు. ఆ పొజిషన్ ఉన్నది. పెద్ద వర్షాలు పడితే పంటలు పెరుగుతాయి. బాగా చిన్నగా ఉన్నాయి పంటలు. పత్తులు అయితే బాగా ఘోరంగా ఉన్నాయి. మరి మక్కాని కొంచెం ఇట్లా కనబడుతుంది, కానీ వేరే పంటలు అయితే బాగా చిన్నగా ఉన్నాయి. అవి ఎంత పెరగాలన్నా అంత పెరిగే స్టేజ్కి ఇంకా రాలే. పెరిగితే బాగుండేటి. మంచి వర్షాలు పడి అందరికి మంచి పంటలు వెళ్ళాలని కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. ఏం స్ప్రే చేయాలనో గుంజర గడ్డికి తప్పకుండా తెచ్చి స్ప్రే చేస్తా. బాయ్.